మొత్తం 2,000 రూపాయల నోట్లలో 97.82% తిరిగి బ్యాంకులకొచ్చాయని, కేవలం 7,755 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ గత మే 19న 2,000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆనాడు వ్యాపారం ముగిసే సమయానికి 3.56 లక్షల కోట్లుగా చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్ల మొత్తం విలువ మే 31, 2024న వ్యాపారం ముగిసే సమయానికి 7,755 కోట్లకు తగ్గింది. ఇప్పటికీ ప్రజలు 2,000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి ఆర్బీఐ ఆఫీసులకు పంపవచ్చు. ఒకసారి 2,000 నోట్ల ప్రవేశం, వాటి ఉపసంహరణ విషయాలను సమీక్ష చేసుకుంటే ఎన్నో ఆశ్చర్యకర విశేషాలు తెలుస్తాయి. మే 19, 2023 నాటికి చలామణిలో ఉన్న 2,000 రూపాయల కరెన్సీ నోట్లలో 97.82% బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చినట్లు జూన్ 3న భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ తన క్లీన్ నోట్ పాలసీలో భాగంగా అధిక విలువ కలిగిన నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. 2,000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకునే సదుపాయం అక్టోబర్ 7, 2023 వరకు దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్లలో అందుబాటులో ఉంది. అక్టోబర్ 9, 2023 నుండి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు, సంస్థల నుండి 2,000 రూపాయల నోట్లను వారి బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయడం కోసం స్వీకరించడం ప్రారంభించాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా దేశంలోని ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ నుంచైనా ఏదైనా ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా 2,000 రూపాయల నోట్లను పంపుతున్నారు. ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత 2,000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టాలి అనే లక్ష్యం నెరవేరింది. దీంతో 2018, 19లో 2,000 రూపాయల నోట్ల ముద్రణ నిలిచిపోయింది.